హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవిరామ్ వ్లాగ్స్. నేను పల్లవి అండి. మార్నింగే నేను లేవగానే నా బేబీ అయితే ఇలా ఆడుకుంటున్నాడండి. ఒక్కొక్కసారి అయితే నైట్ పూట జాగారం చేస్తాడండి. మార్నింగ్ లేకపోతే నా పొట్ల గుద్ది మరీ లేపుతాడండి. నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు కాచుకుంటున్నాను. డెలివరీ అయిన తర్వాత వేడి నీళ్ళు అయితే తాగాలి కాబట్టి ఇవన్నీ మామూలైన చీపురు సూర్యదేవుడు అయితే బాగా మండిపోతున్నాడు. ఈ ఎండ ఇప్పుడే మండిపోతుందో తర్వాత అయితే ఏం చేయాలో తెలియడం లేదు. బ్రష్ చేస్తాకైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. పెట్టుకుని లోపు నేను ఈ బాబుని పడుకోబెట్టాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, పాపకు బ్రష్ చేయించుకోవాలి, నేను బ్రష్ చేయాలి. ఈ 4 పనులు కంప్లీట్ చేసుకుంటానండి. ఇల్లు ఊడ్చి ఇవన్నీ చేసుకుని ఈ పనులన్నీ చేసుకునేపటికి నా బాబు అయితే లెగుస్తాడు. ఒకే రూమ్ అవడం వల్ల అన్నీ ఈగలతోనేనండి మాకు. అందుకని ఇన్నిసార్లు ఊడాల్సి వచ్చింది. రోజుకు ఒక 10 సార్లు అయినా ఊడుస్తాను. పాప బాబు వీళ్ళు అలర్ చేస్తూ ఉంటారు. నా పాప అయితే అన్నీ చెదరగా పడేసి మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటుంది, ఆడుకుంటూ వస్తుంది. లోపలికి వచ్చి మళ్ళీ కావాల్సిన అన్నీ అడిగి తీసుకుని వెళ్ళి అన్నీ చెత్త చేస్తూ ఉంటుంది. ఇల్లు 10 సార్లు అయిన రోజుకి నిజంగా అండి అన్నిసార్లు ఊడవలసి వచ్చింది. తినేది తక్కువ, కింద పడేసేది ఎక్కువ. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఇంతేనేమో. నాకైతే ఒక చుక్కలు కనపడుతున్నాయండి, నిజంగా పగలపోటే చుక్కలు. అలా ఉంది నా పరిస్థితి. నేనైతే ఇప్పుడు బ్రష్ చేసేసి వాల్నట్స్ జ్యూస్ అయితే తాగుతున్నానండి. బాదం అవన్నీ వేసుకుని జ్యూస్ అయితే తాగుతున్నాను. టిఫిన్ నా ఒక్కదానికి చేసుకోలేక నాకు చిరాకేసి చట్నీ తినకూడదు, అవన్నీ తినకూడదు కాబట్టి నేనైతే టిఫిన్ అయితే అవాయిడ్ చేసుకుంటున్నానండి ప్రస్తుతం. ఇప్పుడే నా చిన్నోడు లేచిపోయాడు. వీడితో అయితే కొంచెంసేపు ఆడుకొని ముచ్చట్లాడి అన్నీ చేయాలి. అప్పుడు మధ్యలో నా హనీ వచ్చింది, వాళ్ళని చూసుకోవాలి. బాబు అయితే దగ్గరుండి ఎన్ని మాటలు చెప్పినా ఉంటాడండి. దూరంగా వెళ్ళిపోతే ఏడుతో స్టార్ట్ చేస్తూ ఉంటాడు. హనీ అయితే నేను ఏది చేస్తే అది చేస్తుంది. బూస్ట్ తింటుంది, ఏది చేస్తే అది చేస్తుంది. పాలు కాసుకున్నప్పుడు నేను బూస్ట్ వేసినప్పుడు నా బూస్ట్ కావాల్సిందే అంటుంది. చిన్నోడికైతే నేను సిరప్ వేస్తున్నాను. సిరప్ వేయగానే మీద వేసుకోకపోతేనండి కక్కడం, పాలు కక్కడం, సిరప్ ఊసేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. వీడైతే ఇప్పుడు ప్రస్తుతానికి బాగా పాలు కక్కుతున్నాడండి. ఏం చేయలేదో కూడా తెలుస్తలేదు. కాచుకున్న వాటర్ అయితే నేను బాటిల్లో పోసేసుకుంటున్నానండి. అవి ఇవి మర్చిపోతానని తాక్కోవడం, అదే బాటిల్ అనుకో అలా పెట్టుకొని ఉంచుకుంటాను కాబట్టి. హనీ బాబు వచ్చి అవి తీస్తుంది, ఇది తీస్తుంది, బుట్ట బిళ్ళ తీసిద్ది, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునిద్ది. అన్నీ ప్రతిదీ మేము ఏది చేస్తే అది చేస్తూ ఉంటుంది. పిల్లలు అంతేనేమో, వాళ్ళ ముందు ఏవి చేయకోకుండా ఉండడమే బెటర్ అనిపించిద్ది. ఇలాంటివి చూస్తే ఫెయిర్ అండ్ లవ్లీ రాయడం, మాటలు కూడా నేను నాకే తిరిగి చెప్పినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేసిద్ది. నా దగ్గర నేర్చుకుని నాకే చదువుతుంది అన్నట్టు. ఒక్కసారి అయితే ఇచ్చేసిద్ది. మా అన్నయ్యలకి ఏం కావాలితే అదే నాకు కావాలి, ఆ స్పూనే కావాలి, ఆ గ్లాసే కావాలని ప్రతిసారి మొండు పట్టేసిద్ది. ఇక్కడైతే గుడ్డు తింటుంది. వాటర్లు చేసాము. వాళ్ళ తమ్ముడితో ఆడుకునిద్దండి, చక్కగా ఆడుకునిద్ది. వాడు కూడా దాంతో నిజంగా రియల్గా నమ్మలేను, అలాగే ఫ్రెండ్లీగా ఆడుకుంటాడు. చిరాకు అయితే రాదు వాడికి. అది ఎన్ని ముద్దులు పెట్టినా ఎంత ఇష్టంగా చూసుకుంటారు. ఇద్దరికిద్దరు అలా ఆడుతూ ఉంటారు. ఆ పిల్లకి వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో ప్రతిదీ ఆడిచ్చిద్ది, ఏమన్నా ఇచ్చిద్ది, సిరపులు ఇచ్చిద్ది, వాడికి కావాల్సిన క్లాత్లు ఇచ్చిద్ది, చూసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ టైం నా వాయిస్తో మాట్లాడుతున్నాను. నాకైతే కొంచెం నర్వస్గా ఉంది. అక్కడైతే అన్నం పొయ్యి మీద పెట్టేసి కట్టేసానండి, అయిపోయింది. మధ్యాహ్నానికి పప్పు అట్లకి పప్పు వేస్తున్నాను. మా అత్త అయితే మధ్యాహ్నం వచ్చి బట్టలు ఉతికేసిందండి. చాలా బట్టలు వచ్చినాయి. పని చేసుకొని మధ్యాహ్నం వచ్చి బట్టలు ఉతకడం చాలా కష్టం అండి. నీరసంగా ఉంటుంది కూడా, ఈ ఎండకి చిరాకు కూడా వచ్చింది. నేనైతే జడేసుకుంటున్నానండి. పాప బాబు పడుకున్నారు, ఇద్దరు పడుకున్నప్పుడే ఇలాంటివన్నీ చేసుకుంటాను. వీటికైతే స్నానానికి ప్రిపేర్ చేస్తున్నాను. టైం అయితే 4 అవుతుంది. వీటికి కొంచెం మసాజ్ చేసిన తర్వాత
నేను స్నానం అయితే చేపిస్తానండి. మా తోటికోళ్ళు అయితే చేపిస్తుంది ప్రస్తుతానికి. అంట్లు అయితే నానేస్తాకి చూస్తున్నాను. అంట్లు నానేస్తే మా అత్తగారు అయితే తోమిన తర్వాత నేను హీటర్కి బకెట్ పెట్టి హీటర్ నీళ్ళతో స్నానం చేస్తానండి నేను. అంతలోకి నేను బట్టలు తీసుకొచ్చి బట్టలు మడతేసి మా అత్తగారి అత్తకిచ్చేసి నేను సర్దుకున్న తర్వాత స్నానానికి అయితే వెళ్తానండి. గ్యాస్ కట్ అయితే చాలా మురుగ్గా ఉంది. ఈ గ్యాస్ కట్ నీట్గా ఉండిపోతే వంట చేత్తో కూడా చెడ్డ చిరాకు వచ్చిద్దండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నిజంగా పిల్లలతో దోల తీరిపో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం. సాయంత్రానికి అయితే రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.